వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. డికే అరుణ గద్వాల్ జేజమ్మగా చాలా ఫేమస్. అలాగే మొన్న జరిగినటువంటి 2024 ఎంపీ ఎన్నికల్లో 5,000 ఓట్లతోటి గెలిచి సీఎం సొంత జిల్లాలో గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ నుంచి డికే అరుణ గారు గెలవడం అనేది మహబూబ్ నగర్ లో ఒక రకంగా సంచలనం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి తర్వాత ఓటమి ఎరగని నేతగా డికే అరుణ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. 2018లో ఇటు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోవడం, తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి ఎంపీగా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది జరిగింది. ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ఏకంగా దేశ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు డికే అరుణకి రాష్ట్ర పదవి కూడా రాబోతుంది అంటూ కూడా రీసెంట్ గా వార్తలు వచ్చినాయి. కాకపోతే బీసీలకు ఇవ్వాలన్నది హైకమాండ్ డిమాండ్ చేస్తున్నట్టు, హైకమాండ్ కి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ లెక్కన డికే అరుణ గారికి రాష్ట్ర అధ్యక్షురాలు పదవి ఇస్తారా లేదా అన్నది ఒక చర్చ నడుస్తుంది. తర్వాత ఒక మహిళకి ఇచ్చిన వాళ్ళమైతాం, సరే ఓసీ సామాజిక వర్గం పక్కన పెడితే రెడ్డి సామాజిక వర్గం, ఒక మహిళకి ఇచ్చిన వాళ్ళమైతాం అని అంటే అక్కడ కూడా లిస్ట్ లో డికే అరుణ గారి పేరు ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరొకటి కొత్త విషయం ఏంటంటే కేంద్ర మంత్రిగా దాదాపుగా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగబోతుంది. మరో 2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. అందులో కేంద్ర మంత్రిగా డికే అరుణ పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. సో డికే అరుణకి ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఏందనేది చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని ఆ టైంలో అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ డికే అరుణ అస్సలకి పడదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలంటే సొంత నియోజకవర్గం మహబూబ్ సొంత జిల్లా నుంచి డికే అరుణను బరిలో దింపడమే కరెక్ట్ అని చెప్పేసి పార్టీ భావిస్తుంది. సో ఇక్కడ సీఎం రేవంత్ కి చెక్ పెట్టేందుకు అరుణని రంగంలో దింపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఒక మహిళా నాయకురాలికి కేంద్ర మంత్రి ఇస్తే ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అక్కడ సైడ్ నుంచి డికే అరుణ కావచ్చు. సో ముగ్గురికి అంటే తెలంగాణకి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అలాగే మహిళకి కూడా కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి కూడా కేంద్రం ఆ విధంగా ప్లాన్ చేస్తుంది. ఫైర్ బ్రాండ్ గా డికే అరుణ గారికి పేరు ఉంది. సో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అంటే ఆల్రెడీ రెండు సార్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. 2028లో మాత్రం భారతీయ జనతా పార్టీ బీజేపీదే రాష్ట్రంలో అధికారం అని చెప్పేసి బీజేపీ జోరుగా ప్రచారం చేసుకుంటుంది. మరి కేంద్ర మంత్రిగా డికే అరుణకి ఇవ్వడం వల్ల అటు సొంత జిల్లాలో రేవంత్ కి చెక్ పెట్టాలి, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల పైన తరచూ విమర్శిస్తుండాలి, అలాగే ప్రజలకి దగ్గర ఉండాలి, భారతీయ జనతా పార్టీ గురించి తరచూ జనాల లోపల వెళ్ళాలన్నది ప్రస్తుతం ప్లాన్. సో డికే అరుణ గారికి మరి కేంద్ర పదవి ఇస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.